మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని నుండి ఎన్నో మేలులు పొందుకున్నాం. ఎన్నో మేలులు రుచి చూస్తూనే ఉంటున్నాం ఇప్పటికీ కూడా. అయితే అన్నీ చేస్తున్న ఆయన నిన్ను ఒకటి అడుగుతున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమని. అయితే సువార్త ప్రకటించడానికి నీవు సిగ్గుపడుతున్నావా, లేదంటే ధైర్యంగా చెప్తున్నావా? సువార్త ప్రకటించడానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావా, నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కోసం ఏమి చేయడానికి కూడా వెనకడుగు వేయకుండా ప్రాణాల సైతం కూడా ఆయన అర్పించడానికి రెడీ అయ్యాడు. నీ కోసం అర్పించాడు, ప్రాణం ఇచ్చాడు నీ కోసం. అయితే నిన్ను ఒకటి అడుగుతున్నాడు, సువార్తను ప్రకటించమని. దేవుడు తెలియని ప్రజలకి దేవుడంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పమని. అయితే నువ్వు గనక సువార్త బాధ్యతగా తీసుకుంటే గనక నీ బాధ్యత దేవుడు తీసుకుంటాడు, నీ కుటుంబ బాధ్యత దేవుడు చూసుకుంటాడు, నీ సమస్యల బాధ్యత దేవుడు చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి గనక నీ బాధ్యత దేవుడు తీసుకుంటే ఆ కార్యములు మీ ఊహలకే వదిలేస్తున్నా. ఒకసారి ఆలోచించండి. సిగ్గుపడొద్దు, ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ధైర్యంగా ప్రకటిద్దాం. మన బాధ్యతలు దేవుడు తీసుకొని మన జీవితాలలో ఆయన ప్రేమను రుచి చూద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మా కోసం చేసిన మేలులు అనేకములు, వివరించలేనివి. తండ్రి, నీవు స్వార్థ ప్రకటించమంటున్నావు. దానికి నేను సిగ్గుపడుతున్నానేమో, భయపడుతూ ఉంటున్నానేమో, నిర్లక్ష్యం చేస్తున్నానేమో. నన్ను క్షమించండి, ధైర్యమును దయచేయండి. నేను ప్రేమగా ప్రకటించే వివేక జ్ఞానమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.